హే గాయ్స్, మీరు ఎప్పుడైనా వంకాయి ఎండు నెత్తళ్ళు కాంబినేషన్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. బికాస్ దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఏం లేదు, ఫస్ట్ మనకి ఎంత క్వాంటిటీలో నెత్తలు కావాలో తీసుకొని దాంట్లో మునిగే వరకు వాటర్ పోసేసి ఒక గిన్నెలో నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో దాని మీద ఏదైనా డస్ట్ కానీ అంటే ఇసుక లాంటిది ఉంటుంది, పొల్యూషు ఇలాంటివి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. ఈలోపు అవి నానేలోపు మనం ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న వంకాయల్ని ఆనియన్స్లో వేసేసుకుందాము. నేను చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను బికాస్ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి. సో ఆ వంకాయల్ని మగ్గించుకోవాలి. సో అవి మగ్గేలోపు మన ఫిష్ని ఇలా క్లీన్ చేసి జస్ట్ ఇలా అంటే దాని మీద ఉన్న ఈ పొలుచు ఇసుక లాంటివి వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత వచ్చిందో? సో దాన్ని ఇంకొక 2 to 3 టైమ్స్ మంచిగా వాటర్లో వేసుకొని కడుక్కోవాలన్నమాట. సో ఈలోపు వంకాయ ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కర్రీకి సరిపడగా పసుపు, ఉప్పు, కారం వేసేసి కలుపుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేయండి రెగ్యులర్ కర్రీ కంటే, ఎందుకంటే దాంట్లో కొంచెం ఫిష్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 1 to 2 minutes లిడ్ పెట్టుకుందాము. బికాజ్ కారం, ఉప్పు అవన్నీ ఆ వంకాయలకి అది మంచిగా పట్టుతుందని చెప్పి. సో తర్వాత వాటర్ వేసేసుకుందాము. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఫిష్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 minutes వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. నాకైతే గ్రేవీ ఇలా సరిపోతుంది. ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకా మంచిగా దగ్గరికి చేసుకోవచ్చు. సో రైస్లోకి అది ఇలా గ్రేవీ మాకు ఇలా ఇష్టం. సో ఇంతే, నేను ఆపేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.